వీరుడు. అదేవిధంగా చెప్పుకోవాలంటే డ్యాన్స్ విషయంలో డ్యాన్స్ అనగానే మన రుతిక్ రోషన్ గారు ఉన్నారు కదా, ధూమ్ 2 ఆ సినిమాలో ఆయన అట్లనే రొటీన్ అనిపించింది. ఎన్టీఆర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా కలెక్షన్ రావడానికి కారణం ఎన్టీఆరే. ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ హైప్గా ఎక్కువ కలెక్షన్ ఇస్తుందని తెలుసు, అర్థమవుతుంది. ఇక హిందీలో పోతుంది నాకు తెలిసి. జై హింద్, జై ఎన్టీఆర్ అన్న. అంటే నేను ముఖ్యంగా నేను ఈ విషయంలో ఎందుకు సాటిస్ఫాక్షన్, నాకు కొద్దిగా అందులో బాధ ఉంది గుండెల. ఆ పాటలు డైరెక్ట్ హిందీ పాటనే ఇక్కడ డబ్ చేసినట్టుంది. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్గా ఫీల్ అయినా. మిగతా విషయంలో అయితే నేను ఒక విషయంగా గౌరవపడుతున్నా, మా రితిక్ రోషన్ గారి కన్నా బాగా యాక్టింగ్ చేసిండని నేను ఆ విషయంలో బాగా నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా, గౌరవించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అక్కడ హిందీ డైరెక్టర్లకు డామినేట్ చేసి ఉండే, అదే మన తెలుగోడు పవర్ అని నేను భావిస్తున్నా. ఒక విషయంలో మన ఎన్టీఆర్ విషయంలో బాధపడుతున్నానంటే, మొన్న యూసుఫ్గూడలో పోయినామన్నా, ఎన్టీఆర్ అన్న కోసం యూసుఫ్గూడలో పోయినాము, వానలో నడుస్తున్నాం మేము. ఆయనకు చూడడానికి కోసం మేము ఆయనకు ఎంకరేజ్మెంట్ చేయడానికే పోయినాం. ఆడపోయిందని నేను మైక్ పెట్టుకొని వెళ్ళిపోనా అంటే ఎవరి కోసమో నా సినిమా తీసేది, మా ఇంట్లో కోసం నా ఇంట్లో పడుతుందా, నీకోసం ఈడ రాసుకున్నావు, నీ పేరు నీ గుండెలో పెట్టుకున్నావు కాబట్టి మేము సినిమా చూడబట్టే కాబట్టి నీ కలెక్షన్ వస్తుంది. ఇది నువ్వు ఇంత తిట్టినా కూడా, నువ్వు ఆడ మాకు అవమానపరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తా. ఎందుకంటే ఇది మన తెలుగు పెస్టేజ్. ఒక తెలుగు హీరో అక్కడ లీడ్గా చేయడం హిందీ వాళ్ళు కూడా కోరుకుంటున్నాడు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఆ విషయంలో కొద్దిగా మేము ఒక తెలుగు ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఆ విషయంలో కలెక్షన్ గట్టికి ఇస్తాం. జై హింద్, థ్యాంక్ యూ అన్న. మనకు నవ్వించి మళ్ళీ అరే ఇలా ఉండకూడదు, ఇలా కావాలనేసి అనుకుంటాం కదా, ఆ సీన్ కూడా పెట్టారు. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, కలెక్షన్ విల్ బి హై ఓన్లీ, కానీ అది ఏది పట్టించుకోకూడదు. మనం మూవీకి వెళ్ళాలి అంతే. అండ్ హాలిడేస్ కూడా కదా, అందరు ఎంజాయ్ చేస్తారు. అదే కదా, అందరే చూస్తారు. ఎంటర్కి చూడని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. రేటింగ్ 9/10. డాన్స్ ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఓకే అనిపించింది డాన్స్. నేనైతే ఏది చూడలేదు మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఒక్కసారి కూడా అంటే క్లిప్ చూడలేదు నేను. నాకు అలా చాలా ఇష్టం. మొత్తం ఒక్కటే పరి స్క్రీన్ పైన ఇద్దరికి చూడాలనేది చాలా బాగా అనిపించింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. యా డెఫినెట్లీ రితిక్ రోషన్కి డామినేట్ చేసిండు ఎన్టీఆర్. చాలా బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ విలన్గా ఉన్నప్పుడు రావస్ రప్చిక్ ఫైన్ అనిపిస్తుంది, చాలా బాగుండే. వార్ 1 మొన్ననే మన హైదరాబాద్లో రిలీజ్ అయ్యిండే, మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిండే. వార్ 1 వార్ 2 రెండు బాగుంటాయి. ఎన్టీఆర్కు